రైట్. ఇక మళ్ళీ చిరంజీవి గారి టాపిక్ విశ్వంభర మొత్తానికి ఒక విజయ దుందుభి మోగించబోతోంది. ఆల్రెడీ దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల బిజినెస్, థియేట్రికల్ బిజినెస్ 120 crores ఒక ఆఫర్ యువి క్రియేషన్స్ నుంచి వచ్చింది. అయితే దీనికి ఒక ప్రాతిపదిక ఏంటంటే వాళ్ళు వాల్తేరు వీరయ్యని ఒక బెంచ్ మార్క్గా తీసుకున్నారు. అది 110 crores కలెక్ట్ చేసింది కాబట్టి 120కి వెళ్ళొచ్చు అనేది ఆ ఉద్దేశంతో వీళ్ళు ముందుకి అడుగు వేశారు. అయితే చిరంజీవి గారి సినిమా ఆడియన్స్కి కనెక్ట్ అయితే అది ఏ రేంజ్కి వెడుతుంది అనే దానికి సంబంధించి ఏ రకమైనటువంటి హద్దులు లేవు. దానికి ఏ రేంజ్కైనా వెళ్ళొచ్చు. కాబట్టి ఒక హోప్ కూడా ఉంది, భారీ ప్రాఫిట్స్ వస్తాయి ఈ సినిమా. రెండోది ఫ్యాంటసీ జానర్లో చేసిన సినిమా. చిరంజీవి గారి నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఒక రికార్డు ఉంది ఆయనకి, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సాధించిన విజయం. అలాగే మృగరాజ్ ఒకటి కమర్షియల్గా పెద్ద హిట్ కాకపోయినా కూడా టెక్నికల్గా మాత్రం ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది. లేదండి, మృగరాజు చాలా ఇబ్బంది పెట్టిన సినిమా అది. అంటే ఒక డిజాస్టర్ సినిమా అది. ఆయన టెక్నికల్గా మంచి ఇది కనిపించింది. టెక్నికల్గా కష్టపడ్డారు కానీ అది సబ్జెక్ట్ ఇబ్బంది పెట్టింది, ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోలేకపోయింది. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి అనేది అది అంటే ఆయనకు ఫ్యాంటసీ జానర్లో సినిమా చేయాలనే కోరిక ఉంది. అలా ఆ కోరిక తీర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు ఆయన అంటే సీరియస్గా పాలిటిక్స్లోకి వెళ్ళడానికి ముందు చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన. ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు, అన్నీ ప్రాపర్గా వర్కౌట్ కాలేదు. ఆ ఉద్దేశంతోనే నిజానికి ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కోరి ఒక ఫ్యాంటసీ సినిమా చేయి నాతో అని చెప్పి అంజీకి డేట్లు ఇచ్చాడు. కానీ అది ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో హార్డ్ డిస్కులు ఫెయిల్ అయ్యి కొన్ని హార్డ్ డిస్కులు పోయి అలా గందరగోళమై సినిమా డిలే అయ్యి ఫైనల్గా ప్రజలకి అంటే ప్రేక్షకులకైతే నిరాశనే మిగిల్చింది. చిరంజీవి ఫ్యాన్స్ను కూడా ఇబ్బంది పెట్టింది ఆ సినిమా. అయితే ఇప్పుడు ఆ కండిషన్స్ లేవు కాబట్టి విశ్వంభర అనే సినిమాతో తన కళని పూర్తి స్థాయిలో సాకారం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. పర్టికులర్గా ప్రతి విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ అయ్యి మ్యూజిక్ సిట్టింగ్స్ వారింట్లో జరిగినాయి, చిరంజీవి గారి ఇంట్లో. ఆ తర్వాత దాన్ని కొనసాగింపుగా ప్రతి సిట్టింగ్లోనూ తను పాల్గొన్నాడు ప్రత్యక్షంగా. ఇలా చాలా దగ్గర కూర్చుని కొత్త డైరెక్టరు అనే ఇది లేకుండా వశిష్ఠతో కలిసి కూర్చుని ఈ సినిమాని డిజైన్ చేసుకున్నటువంటి పద్ధతి, ఆయన తీసుకుంటున్నటువంటి కేరు, ఇవన్నీ కూడా ఆ సినిమాకి ముందే ఒక హైప్ని క్రియేట్ చేసినాయి. ఇప్పుడు ఇందిరా సినిమాకి అంటే రిలీజ్కి వచ్చినటువంటి స్పందన విపరీతమైన, అంటే మహేష్ బాబు వీళ్ళ రిలీజుల కంటే కూడా విపరీతమైనటువంటి కలెక్షన్స్ వచ్చినాయి ఆ సినిమాకి. దాంతో చిరంజీవికి ఉన్నటువంటి రిసెప్షన్ స్థాయి ఏమాత్రమూ తగ్గలేదు అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హస్ బీన్ ఇంక్రీజింగ్ అనేది పెరుగుతోంది తప్ప తరగలేదు అనేది స్పష్టత వచ్చేసింది. ఈ సందర్భంగా 2 సినిమాలు రిలీజ్ చేశారు. పైగా ఆయన బర్త్డే అకేషన్లో శంకర్ దాదా జిందాబాద్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమాకు కూడా శంకర్ దాదా MBBS రిలీజ్ చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. కాబట్టి దీని మీద ఇది ఎంత ఉత్సాహాన్ని కలిగించిందంటే అశ్వనీ దత్ గారు ఈ ఇందిరా రిలీజ్కి వచ్చినటువంటి కలెక్షన్స్ చూసి ఉత్సాహపడి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన ఆవేశంలో. అంటే జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ ఉంటుంది, అలాగే ఇందిరాకు కూడా సీక్వెల్ ఉంటుంది అనేసాడు ఆయన. అంత ఉత్సాహం కలిగించినాయి. కాబట్టి ఈ ఉత్సాహ వాతావరణంలో విశ్వంభర సినిమాకి 120 కోట్లు అనేది నిజానికి తక్కువే. అయినప్పటికీ అదొక రికార్డు. ప్రస్తుతం అది ఇండస్ట్రీ టాక్గా మారిపోయింది. రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది ఆ సినిమా. జనవరిలో వస్తుంది, పైగా సంక్రాంతి చిరంజీవికి బాగా కలిసి వచ్చినటువంటి సందర్భం. లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య కూడా ఇలాగే సంక్రాంతికి రిలీజ్ అయ్యి రికార్డులు పాల్గొట్టేసింది. ఈ సినిమా కూడా అలాంటి ఒక వాతావరణాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి విశ్వంభరతో తిరిగి పూర్తి స్థాయిలో, అంటే మధ్యలో ఒక చిన్న
ఒక ఫెయిల్యూర్ ఉంది ఆయనకి, దాని నుంచి మళ్ళీ పూర్తి స్థాయి కంబ్యాక్ సినిమాగా ఉంటుందనేది అభిమానులు అనుకుంటున్నారు. పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు అది బిజినెస్ జరుగుతున్నటువంటి ఇది కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. రైట్. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఇతర భాషల్లో డబ్బింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇది హిందీలో కూడా రిలీజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వర్క్ డిజైనింగ్ ఉంది. కాబట్టి ఇతర భాషల్లో దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రిసెప్షన్ ఎలా ఉంటుంది, దాని మీద సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ చేస్తుంది అనేది అప్పుడు చూడాలి. రైట్ సార్. ఇక మనకి